హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. వైట్ హౌస్ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందా? ఆఫ్ఘనిస్తాన్ కార్నర్ చేయటానికే ఉగ్రకుట్ర పన్నిందా? తాలిబాన్ సర్కార్ అనుమానాలే ఇవి. భారత్తో స్నేహం బలపడుతున్న సమయంలో స్ట్రైట్ గా కాబూల్ని ఢీ కొట్టలేక తమని ఉగ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు అవకాశాలు లేకపోలేదు. ఇలాంటి కుట్రలు పన్నటం పాక్ ఐఎస్ఐకు కొత్తేం కాదు. ఈ మొత్తం ఎపిసోడ్లో ట్రంప్ తీరు పైన కూడా అనుమానాలు హోరెత్తిస్తున్నాయి. ఇంతకీ వైట్ హౌస్ గన్ ఫైరింగ్ వెనుక సూత్రధారులు, పాత్రధారులు ఎవరు? ఆఫ్ఘనిస్తాన్ పౌరుని నిజంగా ఐఎస్ఐ బ్రెయిన్ వాష్ చేసిందా? అమెరికా బలగాలను మరోసారి ఆఫ్ఘనిస్తాన్లో దించటమే ఈ కుట్ర వెనుక అసలు ప్లానా? వైట్ హౌస్ గన్ ఫైరింగ్ పాకిస్తాన్ లింకులు నిజమేనా? ఆఫ్ఘనిస్తాన్ ను కార్నర్ చేసేందుకు పాక్ కుట్ర పన్నిందా? పాక్ నిఘా సంస్థే టెర్రర్ మిషన్ ఆపరేట్ చేసిందా? బాగ్రామ్ బేస్ కోసం పాక్ చెప్పింది ట్రంప్ చేస్తున్నారా? ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ప్రపంచంలో ఒక్కో దేశం ఒక్కో ప్లాన్ ను అమలు చేస్తాయి. కొన్ని దేశాలు ఆయుధాలు, సైనిక వ్యూహాలను నమ్ముకుంటే భారత్ వంటి దేశాలు దౌత్యపరంగానే పోరాడతాయి. కానీ విద్వేషం, విభజన పునాదులపై పురుడు పోసుకున్న పాక్ కు ఒక్కటే తెలుసు, అదే ఉగ్రవాదం. ఉగ్రవాదం అంటే బాంబు దాడులు ఒక్కటే కాదు, మతాల మధ్య, కులాల మధ్య, ఆఖరికి దేశాల మధ్య చిచ్చుపెట్టి వాళ్లల్లో వాళ్లే కొట్టుకు చస్తూ ఉంటే వేడుక చేసుకుంటుంది. ఈ తరహా వ్యూహాలు చేయడానికి ఆ దేశం పెద్ద సెటప్ ని ఏర్పాటు చేసింది. దాన్ని ప్రపంచంలోనే టాప్ స్పై ఏజెన్సీగా చెప్పుకుంటోంది. కానీ అది చేసేవన్నీ వెన్నుపోటు వ్యూహాలే. బహుశా ఉగ్రవాదులతో లక్ష్యాలను గురిపెట్టే ఏకైక దేశం పాకిస్తానే కావచ్చు. అందుకే తాలిబన్లు కూడా వైట్ హౌస్ ఉగ్రదాడి వెనక పాకిస్తాన్ హస్తం ఉందని అనుమానపడుతున్నారు. అమెరికా నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తే పాక్ లింకులు బయటపడే అవకాశాలు లేకపోలేదు. ఇక్కడ నిష్పక్షపాతంగానే ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఈ కుట్రలో అమెరికా తీరు అనుమానాస్పదమే. కాబట్టి ఎందుకో తెలియాలంటే ముందు వైట్ హౌస్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలి. అది అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ. పైగా అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండి ఆ దేశ అధ్యక్షుడి అధికార నివాస భవనం. వైట్ హౌస్ అంత కట్టుదిట్టమైన భద్రతలోనూ ఒక దుందుడుకు దూసుకొచ్చాడు. .357 స్మిత్ అండ్ వెసన్ రివాల్వర్లతో కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో ఇద్దరు వెస్ట్ వర్జీనియన్ నేషనల్ గార్డ్ జవాన్లలో సారా ఆండ్రూ తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. నిందితుడు ఎవరు? వైట్ హౌస్ దగ్గరే ఎందుకు ఫైరింగ్ జరిపాడు? అమెరికా అధ్యక్షుడు అతడి లక్ష్యమా? ఇలా ఒకటేమిటి వందల ప్రశ్నలు అమెరికన్లతో పాటు ప్రపంచంలోని చాలా మంది మెదళ్లు తులిసేశాయి. ఆ తర్వాతే శ్వేతసౌధం ఓ ప్రకటన చేసింది. అమెరికాకు వలస వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ యువకుడే నేషనల్ గార్డులపై కాల్పులు జరిపినట్టు తెలిపింది. జవాన్లు జరిపిన ఎదురు కాల్పుల్లో నిందితుడు గాయపడ్డట్టు ప్రకటనలు విడుదల చేసింది. అతడి పేరు రహ్మనుల్లా ఖన్వాలా. వయసు 29 ఏళ్లు. కానీ ఎవరి రహ్మనుల్లా? ఎందుకు కాల్పులు జరిపాడు? వైట్ హౌస్ చెప్పినట్టు రెహ్మనుల్లా ఆఫ్ఘాన్ పౌరుడే. అక్కడే పుట్టి పెరిగాడు కూడా. 2021లో జో బైడెన్ హయాంలో ప్రత్యేక కారుణ్య పథకం కింద తన కుటుంబంతో కలిసి అమెరికా చేరుకున్నాడు. 2021లోనే అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరించుకుంది. ఆ సమయంలోనే తాలిబాన్ల కారణంగా తమ ప్రాణాలకు ముప్పు ఉందంటూ వేలాది ఆఫ్ఘాన్ పౌరులు శరణార్థ రూపంలో అమెరికాకు వలస వెళ్లారు. బైడెన్ ప్రభుత్వం వారిని స్వాగతించింది. ఆ సమయంలో దాదాపుగా 76,000 మంది ఆఫ్ఘన్లు అమెరికాకు వలస వచ్చినట్లు అంచనా వేశారు. వీరంతా వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. కొందరు అమెరికా సైన్యంలోని అనువాదకులుగా పనిచేస్తున్నారు. రహ్మనుల్లా తన భార్య 5 సంతానంతో కలిసి వాషింగ్టన్లోని బెలిగ్ఫామ్లో సెటిల్ అయ్యాడు. కానీ జవాన్లపై ఫైరింగ్ ఎందుకు జరిపాడు అన్న ప్రశ్నకు సమాధానం దొరకలేదు. కట్ చేస్తే ఆఘమేఘాలపై డొనాల్డ్ ట్రంప్ రియాక్ట్ అయ్యారు. ఇక ఇది ముమ్మాటికి ఉగ్రవాది దాడి అని ఖరారు చేశారు. ఆఫ్ఘాన్ ప్రమాదమైన నేలగా అభివర్ణించారు.
బైడెన్ హయాంలో అమెరికాకు వలస వచ్చిన ఆఫ్ఘన్ జాతీయుల కార్యకలాపాలపై విచారణ జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆఫ్ఘన్ పౌరుల ఇమిగ్రేషన్ దరఖాస్తుల్ని వెంటనే రద్దు చేయాలని తేల్చి చెప్పారు. ఇది మొత్తం అమెరికాకు వ్యతిరేకంగా జరిగిన నేరంగానే భావిస్తున్నామని ట్రంప్ తెలిపారు. తమ దేశాన్ని ప్రేమించమని, వారు తమకు ఎంతమాత్రం అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. ఒకడు చేసిన దాడికి ఆఫ్ఘన్ మొత్తానికి ఒకేలా చూస్తారా అన్నది ఓ ప్రశ్న. దానికి ట్రంప్ ఇచ్చిన సమాధానం, వైట్ హౌస్ దాడి ఒక్కటే కాదు, ఆఫ్ఘన్ నుంచి అమెరికాకు చాలా ముప్పులు పొంచి ఉన్నాయని చెప్పారు. సో ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఏదో బలమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లే అని ట్రంప్ తీరు కనిపిస్తోంది. క్లియర్ గా చెప్పాలంటే తాలిబాన్ రాజ్యంలోని మరోసారి ఆఫ్ఘనిస్తాన్ ని దించే యోచన చేసినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదన్నమాట. ఆ మాటకు వస్తే పవర్ లోకి వచ్చిన దగ్గర నుంచి ట్రంప్ అవే హింట్స్ ఇస్తూనే ఉన్నారు. ట్రంప్ తీరు తాలిబాన్ సర్కార్కు అంతుచిక్కడం లేదు. తమ దేశ పౌరుడైనంత మాత్రాన తాలిబాన్లంతా ఉగ్రవాదులైపోతారా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇక్కడే తాలిబాన్ నేత ఓ సంచలన ప్రకటన చేశారు. ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే అమెరికాలో జరిగిన మిషన్ కు పాక్ లింకులు ఉన్నట్టే కనిపిస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి సుహైల్ షాహీన్ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. ఈ దాడి వెనుక పాకిస్తాన్ గూఢచార సంస్థ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ప్రమేయం ఉందనిపిస్తుందని అనుమానించారు. తమ దేశ గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నంలో భాగమే ఈ దాడి అయి ఉండవచ్చని ఆయన అన్నారు. ఆఫ్ఘన్ను ఇతర దేశాల భద్రత ముప్పుగా చూపించే ప్రయత్నం కూడా కావచ్చని, ఇందులో ఏ కోణాన్ని తాము వదిలిపెట్టబోమని అన్నారు. తమ దేశ పౌరులు ఎప్పుడు ఇలాంటి దాడులకు పాల్పడరని క్లారిటీ ఇచ్చారు సుహైల్. ఆఫ్ఘన్ నేతలను, అక్కడి ప్రజలను ఇతర దేశాలపై దాడులకు ఉపయోగించేందుకు తాము అంగీకరించామని వివరణ ఇచ్చారు. అమెరికా అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరిపించాలని, ఆ తర్వాతే ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాలని అన్నారు. కానీ ఆఫ్ఘన్ పౌరుడితో వైట్ హౌస్ దగ్గర దాడి చేయిస్తే పాకిస్తాన్కి ఏమొస్తుంది? అసలు కథంతా ఇక్కడే ఉంది. ప్రస్తుతం తాలిబాన్లు పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇటీవల జరిపిన శాంతి చర్చలు రిజల్ట్ ఇవ్వలేదు. పైగా భారత్తో ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు ఎన్నడూ లేనంతగా బలపడుతున్నాయి. కాబూల్లో తాలిబాన్ సర్కార్ మారితే తప్ప ఇస్లామాబాద్ కు ప్రశాంతత ఉండదు. అలానే తాలిబాన్లతో యుద్ధం చేస్తే అసలే ఆర్థికంగా చితికిపోయిన పాకిస్తాన్ మరింత సంక్షోభంలోకి వెళ్లిపోతుంది. అదే అమెరికా వంటి బలమైన దేశ సైన్యం ఆఫ్ఘన్ లో మళ్లీ దిగితే చేతికి మట్టి అంటకుండానే పాకిస్తాన్ లక్ష్యం నెరవేరుతుంది. అందుకే ఆఫ్ఘన్ పౌరుడితో వైట్ హౌస్ దగ్గర గన్ ఫైరింగ్ చేయించి ఉండొచ్చు అనేది తాలిబాన్ల వాదన. పైగా వైట్ హౌస్ దగ్గర కాల్పులు జరిపిన లఖన్వాలా చాలా ఏళ్లుగా ఆఫ్ఘనిస్తాన్ లో సిఐఏకు సన్నిహితంగా ఉండేవాడని అమెరికా అధికారులే చెబుతున్నారు. సో ఈ కుట్ర వెనుక అమెరికా పాత్రను తీసిపారేయటానికి లేదు. కానీ ఆఫ్ఘన్లో మళ్లీ దిగటానికి అమెరికాకు ఉన్న ఆసక్తులు ఏంటి? సింపుల్ బాగ్రామ్ ఎయిర్ బేస్ ట్రంప్ పవర్లకు వచ్చిన దగ్గర నుంచి బాగ్రామ్ బేస్ తిరిగి వెళ్లాలని ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. వాటిని తాలిబాన్లు తిరస్కరిస్తూనే వచ్చారు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ను ప్రమాదకరమైన నేలగా చిత్రీకరించి మళ్లీ అక్కడ అడుగుపెట్టే ప్రయత్నాలను తీసిపారేయటానికి లేదు. చావు తెలివితేటలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన పాకిస్తాన్తో స్నేహం చేసిన వారికి ఇంతకంటే బెటర్ వ్యూహాలు ఏముంటాయి? సో త్వరలోనే అమెరికా సేనలు ఆఫ్ఘన్లో అడుగుపెట్టినా షాక్ అవ్వాల్సిన పనైతే లేదు.